ఈరోజు అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన కారం బొరుగులు అయితే చేయబోతున్నాను. ఇది ఎక్కువ మా రాయలసీమలో వండుకుంటారనమాట. ఇక్కడ కోనసీమలో మొత్తం ఏమంటారు, అది బొరుగులు, ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని చేసుకుంటారు. మేబీ దాని పేరు నాకు తెలీదు. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నూనె, పసుపు, ఉప్పు, కారం అండ్ తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని ఇదిగోండి బొరుగులు అనమాట. 25 కేజీలు బొరుగులు ప్యాకెట్ మా నాన్నగారు తెచ్చిస్తే ఇంత అయిపోయాయి. లాస్ట్కి ఫుల్గా కడాయి నిండా వేసానమాట. కానీ తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేకపోతే అటు ఇటు పడిపోతాయి. కడాయి నిండా వేసుకోకపోతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సో కడాయి నిండా వేస్తేనే ఇవి వేపేసరికి కడాయిలో హాఫ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అవి క్రంచీగా అయ్యే కొద్దీ లోపల ఉన్న ఎయిర్ అంతా రిలీజ్ అయిపోతుంది. సో అందుకనే కిందికి పైకి కలిపేసేసరికి చూసారు కదా, ఇప్పుడు హాఫ్ అయిపోయాయి. సో ఇంకా టేస్ట్ కూడా పిల్లలకి స్నాక్స్ కింద బాగా ఇష్టంగా తింటారనమాట. ఇదిగోండి ఇలాగైతే నేను చాక్లెట్స్ డబ్బా అనమాట, దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి కావాల్సినప్పుడు తీసుకొని ఇలాగా ఫ్యామిలీ మొత్తం తింటే, ఒకదాన్ని తినండి, ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి తింటాం. నాకున్న అలవాటు, ఇంకా అదే ఇష్టం కూడా.